అందరికీ నమస్కారం. నా పేరు సంగటేశ్వరరావు. సార్, మరి మన పిఠాపురంలో పక్క ఊర్లో మరి జనసేన మీటింగ్ పెట్టారు. సార్, మీరు జన సైనికుల్ని వాళ్ళ జీవితాల కోసం బాగుంటాయని మీరు ఈ పార్టీ పెట్టారు. ఏమో మాకు అర్థం అవ్వట్లేదు. మరి వర్మ గారు మరి ఎలక్షన్ ముందు నా గెలుపు మీకు చేతిలో పెడుతున్నానని వర్మ గారిని ఆయన చేతిలో చేసి మాట్లాడడం జరిగింది. మీరు ఈ రోజు ప్రెస్ మీట్ మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి జన సైనికులు మీటింగ్ పెట్టి మరి పార్టీ కోసం మీటింగ్ పెట్టి వర్మ గారు అసలు ఆయనకి ఏ సంబంధం లేదు. వర్మ గారు అసలు తెలుగుదేశం నుంచి మరి జనసేనకు పోటీ మద్దతు ఇవ్వలేదని అసలు ఆయన పాత్ర లేనట్టుగా మీరు ఇదిగా మాట్లాడుతున్నారు కదా. మరి అలాగే నరేంద్రబాబు గారు మరి అసలు ఇక్కడ జన సైనికులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కష్టపడి ఈ పార్టీని గెలిపించేసారు అంటున్నారు. మరి వర్మ గారు ఆయన కష్టపడి కష్టం అసలు ఏ ఎమ్మెల్యే కూడా కష్టపడ్డారు. అలాంటి వర్మ గారిని మీరు పక్కన పార్టీ పక్కన ఆయన పక్కన పెట్టేశారు. ఈ రోజుని మా జనసేన ప్రతి కార్యకర్త జెండా పెట్టుకుని ప్రాణాలు తెగించి బయట మీద ర్యాలీ చేసుకుని మరి ఎంతో పోరాడారు. కానీ అలాంటి వర్మ గారిని మీరు పక్కన పెట్టేశారంటే జనసేన కార్యకర్తలని పక్కన పెట్టిన పెద్ద ఏం ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ మీరు ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి తప్పించే జన సైనికులను వాడుకోవడం తప్పించి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే మంచి పని ఇప్పుడు కదా ఒకటి లేదు. మీరు మాట్లాడితే గుళ్ళకి గోపురాలకి పూజలు చేయడానికి చేస్తున్నారు తప్పించి లేకపోతే ఓడిపోయిన పార్టీని ప్రశ్నించడం తప్పించి ఇక్కడ ఉన్న మత్స్యకారులకి మీరు ఇచ్చే మాట ఇప్పుడు కట ఏ మీటింగ్ మత్స్యకారుల కోసం మాట్లాడలేదు. మీరు జన సైనికులు వాడుకోవడం తప్పించి అలాగే పార్టీ విధానంగా వాళ్ళ ఇది విధానాలు ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ జీవితాల కోసం మనం ఏం చేయాలి దానికోసం మాట్లాడతలేదు. ఏం చెప్పు పార్టీని విమర్శించడం లేకపోతే మీరు బీజేపీ నుంచి బలాన్ని పెంచుకోవడం తప్పించి ఏం మాట్లాడుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వర్మ గారిని మీరు పక్కన పెడిచారంటే మీ అన్నయ్య గారు మీరు కాపులకి తప్పించి పదవులో ఇక్కడున్న ఏరో క్యాస్ట్కి మత్స్యకారులు కానీ ఏరో క్యాస్ట్కి ఎవరికి ఇవ్వలేదు మీరు. కానీ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. జన సైనికులు కదా నేను విమర్శిస్తలేదు పార్టీని. మనం కష్టపడి కష్టాదనాలు మలుచుకుని పార్టీని బలోపేతం చేసుకున్నారు. ప్రతి జన సైనికుడు అర్థం చేసుకోండి. ఇట్లు సంగటేశ్వరరావు. నా పేరు సంగటేశ్వరరావు. గత ఓఎన్జీసీ కోసం 2 సంవత్సరాల మట్టి మా గ్రామాలకి 18 గ్రామాలు సిటీ రూరల్ మత్స్యగారి గ్రామాలు ఏటుమగ ఈ గ్రామాలు 18 గ్రామాలు పడతలేదని గత 2 సంవత్సరాల మట్టి ఓఎన్జీసీ కోసం పోరాడుతున్నాం. కానీ మాకు ఓఎన్జీసీ డబ్బులు పడలేదు. ఈ రోజుని ఎలక్షన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మమ్మల్ని పార్టీలో జనసేన కార్యకర్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మత్స్యకార సభలో పెట్టారు. కానీ వీళ్ళు గెలుపు కోసం మమ్మల్ని వాడుకున్నారు. జనసేన మల్లాడు రాజు జిల్లా అధ్యక్షుడి కింద ఆయన పెట్టారు. మమ్మల్ని సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నన్ను పెట్టారు సంగటేశ్వరరావు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు మాట్లాడే విధానాలు బాగున్నాయని నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. కనీసం గెలిచిన తర్వాత 10 నెలలు అవుతుంది. మా మత్స్యకారుల కోసం ఈ మత్స్యకారు గ్రామాలకు వచ్చి మీటింగ్ పెడతలేదు. కనీసం ఎక్కడ ఉన్నా సరే అక్కడెక్కడ మత్స్యకారుల కోసం మాట్లాడతలేదు. అంటే జన సైనికులనే మీకు మీటింగ్ ఆధారం వల్ల మీకు మంచిది. మీరు పార్టీని బలోపేతం చేసుకున్నారు. నేను 2 సంవత్సరాల మట్టి ఓఎన్జీసీ కోసం కష్టపడ్డాను. మత్స్యకారు గ్రామంలో ప్రతి ఒక్కరు దీనికోసం కలెక్టర్ ఆఫీస్ కాడ మేము వెళ్ళాం. కనీసం ఈ పార్టీ వస్తే మేము మా మత్స్యకారులకి అందరూ న్యాయం జరుగుతుంది అనుకున్నా. కానీ ఈ రోజుని మీటింగ్ లో జన సైనికుల్ని వాడుకోవడం తప్పించి మాకు ఏం చేయాలని కొద్దిగా అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత హెల్ప్ చేశాడు. ఆయన ఎమ్మెల్యే పదవి వదిలేసుకుని నీ పోరాటం చేసి నేను గెలిపించాడు. అలాంటి మనిషిని ఆయన పక్కన పెట్టి ఎవరన్నా ఏదో అనుకుంటే కర్మానని మీరు అంటున్నారు. వర్మ గారు చేసిన అన్యాయం మీరు ఎంత కాదు. మీరు ఆయనకు వర్మ గారికి ఎంత అన్యాయం చేస్తున్నారంటే మీరు మా మత్స్యకారులకి ఇక్కడ మీరు అన్యాయం చేస్తారనుకుంటున్నా. జన సైనికులు మీరు ఆడుకోవడం తప్పించి జెండా పట్టుకున్న వాళ్ళని వాళ్ళకి ఏం మీరు చేసేది ఏం లేదు. పదవులు ఇచ్చేది మీరు మీ అన్నదమ్ములకే మీరు ఇచ్చుకున్నారు. చిరంజీవి గారికి నరేంద్రబాబు గారికి కాపులకి కొంతమందికి ఇచ్చారు. కానీ ఇప్పుడున్న మత్స్యకారులకి ఎవరికి ఏ చేయలేదు. మీరు చేస్తే మాకు మంచి చెయ్యండి. మత్స్యకారుల గ్రామాలకు మీరు చేస్తేనే మీరు అనేది మాకు ఇల్లు అనేది ఉంటుంది. మీ పార్టీని మేము సపోర్ట్ చేస్తాం. మాకు పదవుల కోసం మేము పోరాడుతున్నాం, మత్స్యకారుల కోసం మేము పోరాడుతున్నాం. మీరు దయచేసి మత్స్యకారులను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సంగటేశ్వరరావు. నా పేరు సంగటేశ్వరరావు. గత
ఓఎన్జీసీ డబ్బుల కోసం 69 గ్రామాలు పడుతున్నాయి. మా గ్రామాలు పడతలేదు కానీ 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. ఇది వైసీపీ మేము అడక్క మాకు చేయలేదు. తర్వాత 2 సంవత్సరాల నుండి మేము మొదలు పెట్టాం. ఎలక్షన్ వచ్చింది, మరి కూటమి పెట్టి మాకు చాలా భరోసా ఇచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం గారు మాకు మాట ఇచ్చింది. కానీ ఈ పోరాటంలో ఈ ఓఎన్జీసీ కోసం జనం అంతా మత్స్యకారులందరూ పోరాడుతున్నామని ఇలా మనిషికి ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ ఈ గ్రామాలకి ఎందుకు పడతలేదు, గ్రామాలు పడతలేదు 69 గ్రామాలకి, మరి మత్స్యకారులకి పడుతుంది, ఈ గ్రామాలకి ఎందుకు పడతలేదు, నన్ను గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కనీసం గెలిచిన తర్వాత ఎటువంటి మీటింగ్ ఎట్టన్నా సరే మత్స్యకారుల కోసం మాట్లాడారా సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు? అసలు ఎవరైనా అలాగే ఎంపీ గారు కానీ మత్స్యకారుల కోసం మాట్లాడారా? ఈ ఓఎన్జీసీ కోసం మాట్లాడారా? మాట్లాడితే వనవాడు కొండబాబు గారు ఇప్పుడు గ్యాస్ కోసం మాట్లాడారు, ఈ గ్రామాల కోసం. అలాగే పంతనానిజీ గారు మాట్లాడారు. కనీసం ఎంపీ కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ మాట్లాడారా? కనీసం మత్స్యకారుల కోసం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఒక ఊసుకద్దుతుంది మత్స్యకారు. ఇప్పుడు 10 నెలలు అవుతుంది మత్స్యకారుల గ్రామం ఎలక్షన్ వచ్చి 10 నెలలు. కనీసం మీరు ఈ మత్స్యకారుల కోసం ఇప్పటికి ఏమన్నా మీ వల్ల మాకు ఏమన్నా లబ్ధి ఏమన్నా నష్టపరం మాకు ఏమైనా వచ్చిందా? మేము మీ జెండా పట్టుకుని తిరగడం మాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. మీరు మమ్మల్ని మోసమే చేశారు. ఎందుకంటే మీ పార్టీని బలోపేతం చేసుకునే మత్స్యకారులు బయట మీద జెండాలు పట్టుకోవడం, ఇలాగా పార్టీని రెచ్చగొట్టి ఇక్కడ మత్స్యకారుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని పెట్టే అనుమానం దేనికి వస్తుందంటే వర్మ గారిని మీరు పక్కన పెట్టారు. వర్మ గారు మీకు ఎంత సపోర్ట్ చేశారు మీరు ఎమ్మెల్యేగా గెలలకి అని ప్రాణ పార్టీని ఒక ఎమ్మెల్యే పార్టీని ఛాలెంజ్ చేశారు మీకు. అలాంటి వర్మ గారిని మీరు పక్కన పెట్టారు. మా మత్స్యకారుల కోసం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఆయన్నే పక్కన పెట్టారంటే మా మత్స్యకారుల కోసం ఓఎన్జీసీ కోసం మీరు పట్టించుకున్నారా? మేము ఇంత 2 సంవత్సరాల నుండి ఓఎన్జీసీ కోసం బాధపడుతున్నాం. తొండింగ మండలం నుంచి ఇక్కడ ఉన్న మత్స్యకారు గ్రామాలు 18 గ్రామాలు దగ్గర ఒక 60 గ్రామాలు 50 గ్రామాలు ఉంటాయి. ఆ మత్స్యకారు గ్రామాల కోసం మీరు ఏం చేశారు? మీరు ఎక్కడ మాట్లాడారు? అసలు దేనికోసం మాట్లాడుతున్నారు? ఏం చూపు ఓడిపోయిన పార్టీని ప్రశ్నించడం, లేకపోతే బీజేపీ కోసం ప్రశ్నించడం. ముందు మీరు చేసే మంచి పనుల్లో ఉంటే ఇప్పుడు 21 సీట్ వచ్చింది, ఇంకా పెరిగితే. కానీ మీరు జనాల కోసం పట్టించుకోకుండా ఏం చూపు చెన్నై కోసం పక్క రాష్ట్రాల కోసం వీటి కోసం ఆలోచిస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు కదా సెలవు తీసుకుంటారు మా మత్స్యకారులకి. ఎందుకంటే సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద పెట్టారు మత్స్యకారి సభలని. ఎందుకంటే వాడుకున్నారు మమ్మల్ని, మా టీం కూడా అమ్మేశారు. ఎంపీ గారి దగ్గరికి పంతనానిజీ గారు ఇలా జనసేనకి కొంతమంది మా నాయకులు మల్లాడు రాజు వంశీ అన్న వ్యక్తి మా మత్స్యకారుల్ని చాలా విధాలుగా మహిళలను కూడా వాడుకుని మమ్మల్ని పట్టించుకొని వదిలేశారు. మాకు అయినా ఏం పర్లేదు ఇచ్చి మీరు మాకు ఓఎన్జీసీ కోసం మీరు ఏదైతే మాట ఇచ్చారో అది చెయ్యండి. మాకు ఎవరికి పదవుల కోసం లేకపోతే రాజకీయం కోసం మీరు చేయలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన కార్యకర్తలను మీరైతే వాడుకుంటున్నారో ఎవరికి ఏ పదవి ఇవ్వలేదు. మీరు అంతా మీ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మీ అన్నదికి మీ ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చుకున్నారు. చిరంజీవి గారికి నరేంద్రబాబు గారికి. బయట ఉన్న నాయకులకి కానీ ఏ పోస్టు మత్స్యకారులకి కానీ ఎవరికి ఇవ్వలేదు. మీకోసం మేము ఎందుకు పోరాడాలి? మీకోసం ఎందుకు జెండా పట్టుకోవాలి? జన సైనికులు పట్టుకుంటే అవసరం లేదు. మీరు ఏదైతే ఓఎన్జీసీ డబ్బులు మాకు మీరు ఏదో మీటింగ్ పెట్టి ఎన్నోసార్లు మాకు భరోసా ఇచ్చారో మీరు అది చెయ్యండి మాకు సార్. ఇట్లు సంగడేశ్వరరావు. నేను పార్టీని విమర్శించలేదు. మీరు ప్రతిదీ మత్స్యకారుల కోసం మీరు ఎన్నో మీటింగ్లు ఎక్కి మాట్లాడారు. ప్రతి దానికోసం మీరు మాట్లాడేది ఇప్పుడు వరకు 10 నెలలు అవుతుంది.